హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? ఈ మధ్య నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఏంటి నీకు జగన్ పిచ్చి పట్టుకునిందా? 24 గంటలు ఎప్పుడు చూసినా జగన్ సంబంధించిన వీడియోస్ పెడుతున్నావు, జగన్కు ఫేవర్గా పెడుతున్నావు, ఇంకేం వేరే పని లేదా అని. దానికి ఒక రీజన్ ఉంది మై ఫ్రెండ్స్. నేను ఎందుకు జగన్ వీడియోస్ పెడతానంటే దానికి ఒక రీజన్ ఉంది. నేను ఈరోజు ఇక్కడ ఇంగ్లాండ్లో ఉన్నానంటే కూడా ఇండైరెక్ట్గా జగనే కారణం. ఓకే, కోవిడ్ టైంలో చాలా సివియర్గా ఉంది కోవిడ్. నేను అప్పుడు బెంగళూరులో పనిచేస్తూ ఉంటాను. నాకు కోవిడ్ వచ్చింది. అక్కడ అడ్మిట్ అవ్వడానికి కూడా దొరకలే. ఒక హాస్పిటల్ వెళ్తే 2 lakhs డిపాజిట్ చేసి అడ్మిట్ అవ్వమన్నారు. ఎట్లో కింద మీద పడతారు. నైట్ బండి తోలుకుంటా మదనపల్లికి వచ్చేసాం మా ఊరికి. వస్తే ఆంధ్రాలో కోవిడ్ సెంటర్లో జాయిన్ అయ్యా. ఫ్రీగా ₹1 కట్టలే. ప్రతిరోజు 3 పూట్ల బ్రహ్మాండమైన భోజనం పెడతా వచ్చారు. ఓకే, 3 టైమ్స్ ఫుడ్. దాంట్లో మళ్ళా ప్రతిరోజు గుడ్డు ఉంటుంది. రోజు మార్చి రోజేమో చికెన్ పెట్టేవాళ్ళు. సో బ్రహ్మాండమైన మెను అదిరిపోయింది. ఐ థింక్ చికెన్ ఎవ్రీ డే అనుకుంటా. చికెన్ ప్రతి పూట చికెన్ పెట్టేవాళ్ళు. నైట్ వచ్చేసి ఎగ్ ఇచ్చేవాళ్ళు. నైట్ మార్నింగ్ ఎగ్ ఇచ్చేవాళ్ళు. ఓకే, మీరు నమ్మరు. నాకు ఒక టవల్ ఇచ్చారు, పేస్టు, బ్రష్, ఒక అద్దము, దూకోవడానికి దువ్వెన, మళ్ళీ బెడ్షీటు, పిల్లో, ప్రతి ఒక్కటి ఇన్ని ఇచ్చి భోజనం పెట్టి ఫ్రీ ట్రీట్మెంటు. ఓకే, సో బతికి బట్టగట్ట. నాది అట్లా ఉంటే మా అమ్మగారికి కోవిడ్ చాలా సివియర్ అయిపోయింది. ఆమె దగ్గుతుంది. యాక్చువల్గా ఏంటి పరిస్థితి అని చూస్తే చాలా కోవిడ్ సివియర్ అయింది. నేను సిటీ స్కాన్ చేయించాం. సిటీ స్కాన్ చేయిస్తే దాంట్లో వాళ్ళు ఎక్కువ మార్జిన్ ఇచ్చినారు. అంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంది, లంగ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అని చెప్పారు. వాళ్ళు 15కో ఎంతో ఇస్తారు. 15కు ఈమెకు దాదాపు 10% ఉంది. ఇది చాలా కష్టము. మదనపల్లి కోవిడ్ సెంటర్లో మదనపల్లి పోతే అక్కడ అడ్మిట్ చేసుకోలే. సో అప్పటికప్పుడు తిరుపతి పద్మావతి కాలేజ్ ఉన్న కోవిడ్ సెంటర్కి పోయాం. ఏదో ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు. రిమోడిలినా ఏదో ఇంజెక్షన్, నాకు గుర్తులేదు. అది కోవిడ్కి ఉన్న ఇంజెక్షను. ఆ ఇంజెక్షన్లు మొత్తం వాళ్ళే వేసి వాళ్ళే ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చారు. అక్కడ ఇంకొక అద్భుతం దాని మధ్యలో. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏం జరిగిందంటే, ఆమె ఒక ఇంజెక్షన్ పెట్టి నర్సు పక్కకి వెళ్ళిపోయింది. పోయిన వెంటనే ఈమెకి ఏమైపోయిందంటే ఆయుసం ఎక్కువ వచ్చేసింది అనమాట. ఆ ఇంజెక్షన్ కొంచెం ఫాస్ట్ పెట్టడం వల్ల ఊపిరి రావడం లేదు. ఆయుసం ఎక్కువైపోయింది, మాటలు రావడంలే. ఎలాగ మాట్లాడాలా, ఏం చేయాలో అర్థం కాక లాస్ట్ కాల్ నాకు చేసింది, వీడియో కాల్. యాక్సిడెంటల్గానే చేసింది అనుకుంటా. చేసి చూస్తే నేను చూస్తే ఎవరే నాకు ఇట్లా అయిపోయింది, నాకు మాట్లాడడానికి ఎవరు లేరు, పక్కన ఎవరు లేరు అని చెప్పి ఫోన్ పెట్టేసి పడిపోయింది ఆమె. ఏం చేయాలో నాకు అర్థం కాలే. చుట్టుపక్కల ఎవరు లేరు. వెంటనే నేను వాళ్ళు ఇచ్చిన ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేశానండి. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఆమెకు చెప్పా ఇట్లా సిచ్యువేషన్ అని. ఆమె వెంటనే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కనెక్ట్ చేసింది. ఆ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నట్టు ఇంకొక ఎవరు రెస్పాన్సిబుల్ హై క్యాడర్ లీడర్, ఆమె ఆఫీసర్, తన ఫోన్ తీసుకొని ఒక్క నిమిషం లైన్లో ఉండడానికి నన్ను లైన్లో పెట్టి ఆమె పద్మావతి కోవిడ్ సెంటర్కు కాల్ చేసి అక్కడున్న కన్సర్న్ డాక్టర్ని లైన్లో తీసుకొని నేను చెప్పేదంతా విని అతనికి రిలే చేసి అతను వెళ్ళి ఆ నర్సును ఇంకా అలర్ట్ చేసి వచ్చి ఇంజెక్షన్ అది పెడుతున్న ఫ్లూయిడ్ ఆఫ్ చేసి 15 minutesలో నాకు మళ్ళీ కాల్ చేసినారు. మా అమ్మతో కాల్ చేయించినారు. ఎక్కడ జరుగుతుంది సార్ ఇది? ఇదే మన చంద్రబాబు నాయుడు గారు ఉంటే జరిగేదా? ఏమో నాకైతే తెలియదు. కానీ నేను ఇట్లా ఉండడానికి కారణము, మా మదరు బ్రహ్మాండంగా రికవర్ అవడానికి కారణము, ఈరోజు నా వైఫ్ కూడా జాబ్ చేస్తుంది సచివాలయంలో. దానికంతటి కారణము జగనే. సో అల్టిమేట్గా Jagan is my God. So I'll support him until my last breath. I love Jagan. Thank you.